ఏంటి నిజంగా మరి తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అవుతారు? ముందుగా రవి గారు మీకు యోయో టీవీ ప్రేక్షకులకు నా మిత్రులు గెస్టులందరికీ శుభ సాయంత్రం నమస్కారం. సార్ మొదలు మీరు ఒక తప్పుడు కామెంట్ చేశారు స్టార్టింగ్లోనే. ఇది భారత ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఇది ప్యూర్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ అనేది టోటల్లీ ఇండిపెండెంట్ బాడీ. రాజ్యాంగ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్లో ప్రభుత్వం కానీ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి లిమిట్స్ ఉన్నాయి. ప్రభుత్వం అయితే జోక్యం చేసుకోదు ఎక్సెప్ట్ అపాయింటింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్ప. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ జోక్యం చేసుకోదు. సుప్రీంకోర్టు జోక్యం ఉన్న పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవచ్చు, ఎవ్వరు చేసుకోరు. మరి అమిత్ షా గారు ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఇన్ఛార్జిగా ఉండి ఎందుకు చేశారండి? మరి దేనికి ఇన్ఛార్జ్ ఉన్నారు? పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఇన్ఛార్జ్ ఉంటారు. అట్లా కాదు, బీజేపీ ప్రక్రియలు కూడా ఉన్నారని చెప్పి మాట్లాడారు సార్. లేదు సర్ ప్రక్రియ ఉండాలి. తప్పని నేను ఛాలెంజ్ చేస్తున్నా. సర్ ప్రక్రియ టోటల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. ప్రభుత్వం కానీ పార్టీ కానీ అస్సలు ఎలక్షన్ కమిషన్ ఉండొచ్చు సార్, కానీ దాని ఉండి నడిపించేది ఎవరనేది కూడా నడిపిస్తుంది. 100% ఎలక్షన్ కమిషన్ నడిపిస్తుంది. దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టు కొన్ని చిన్న మార్గదర్శకాలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి స్టే ఇవ్వమంటే ఇవ్వలే. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రక్రియ అనేది ఓన్లీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం పవర్ లేదు, సంబంధం లేదు. టోటల్ ఎలక్షన్ కమిషన్ అది చేయాలి. ఎన్నికలు పారదర్శకంగా. మీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చేసిన, అంతకుముందు ఎందుకు చేయలేకపోయారు? ఈ 11వసారి జరగడం 11వసారి ఫస్ట్ టైం కాదు. 59 నుంచి 51 నుంచి సర్ ప్రక్రియ జరగడం 12వసారి. అయితే అంతకుముందు రెగ్యులర్ జరిగింది. నెహ్రూ గారి పీరియడ్ లో రెగ్యులర్ జరిగింది. 1966 నుంచి దానికి కొంచెం బ్రేక్ ఇస్తూ వచ్చారు, గ్యాప్ ఎక్కువ వచ్చారు. తర్వాత 2002-04లో 2 ఏళ్ళు పట్టింది వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. 51 నుంచి 2004 వరకు మధ్యకాలంలో ఆగిపోయింది. అది ఎందుకు ఆగిందో మొత్తం ఆగలే, మొత్తం జరిగింది. ఇది 11వ 12వ సర్ ప్రక్రియ. అవును. ఇట్ ఈస్ ద ఎలక్షన్ కమిషన్ డ్యూటీ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నంబర్ 324. ఇంకొక చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 23 సెక్షన్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ కు అపరిమిత అధికారులను ఎవ్వరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. తర్వాత ఏ రాష్ట్రంలో అయినా ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఏమన్నా తేడా ఉందనిపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు దాన్ని రివ్యూ చేయని ఆదేశాలు ఇవ్వచ్చు. ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఆ విధంగా ఇది జరగాల్సింది గత 22 ఏళ్ళుగా జరగలే. 2004 నుంచి 2021 ఏళ్ళుగా జరగలే. చాలా బోకస్ ఓట్లు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా చొరబాటుదారులు విపరీతంగా పెరిగారు. అస్సాంలో అయితే 4-5 దశాబ్దాలుగా ఉన్నది, బెంగాల్ 4-5 దశాబ్దాలు. కాబట్టి వాళ్ళని తొలగిస్తేనే మన ప్రజాస్వామ్య విజయం. దేశం కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలు భారతీయులు కోరుకునే ప్రభుత్వం వస్తుంది. లేకుంటే విదేశీయుల భాగస్వామ్యం కూడా ఎన్నికల్లో ఉంటుంది. అది ఉండకూడదు మన రాజ్యాంగం ప్రకారం కానీ మన దేశ సమగ్రత్వం. దానికోసం ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. దుర్మార్గం ఏంటంటే నిజం ఎప్పుడు ఆకర్షణీయంగా ఉండదు. నిజం కొంచెం చప్పగా ఉంటుంది చెప్పాలంటే. దానికి కొన్ని అబద్ధాలు కలిపితే మసాలా కలిపితే ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా మందికి అరే నిజమే అనిపిస్తుంది. మసాలా ఉంటేనే న్యూస్ లో కూడా చాలా మనకు ఎన్నో వచ్చినాయి. అంటే మీరు మసాలా న్యూస్ డైరెక్ట్ చూస్తా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం ముందుకు కొంచెం అట్లా అన్నట్టు చేయడం వల్ల అసలు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మరి 90 లక్షల ఓట్లు బెంగాల్ తీసినమే, మరి 73 లక్షల ఓట్లు తమిళనాడు కూడా తీసారు. మరి బీజేపీ ఒకటే మెల్ల గెలిచింది. మరి తమిళనాడు సరే ఎందుకో ఇష్యూ కాదు, మరి కేరళ కూడా తీసారు. తమిళనాడులో అంటే వేర్లండి. తమిళనాడు అనేది మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్లో వచ్చి ఉన్నారు, అక్కడి నుంచే వస్తున్నారు, ఎందుకంటే ఆ బార్డర్ నుంచే వస్తున్నారు అనేది బాగా ఫోకస్ చేయగలిగారు అప్పుడు. అందుకనే ఆ పరిస్థితి జరిగింది. ఇప్పుడు కరెక్టే మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు మీకు చూపిస్తా డైరెక్ట్ నా 2 ఓట్లు నేను తెచ్చిన. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినా, ఒకటి రామందపూర్ది, ఇంకోటి ఇక్కడ పంజగుట్టది. రామందపూర్ నుంచి నేను పంజగుట్ట మధ్యన ఇంకో దగ్గర 2 దిక్కులు ఉన్నా. ఏది నల్లకుంట, న్యూ నల్లకుంట ఉన్నా, డీడి కాలనీ అయ్యప్ప ఉండేది. అక్కడ నుంచి వచ్చినాక అక్కడ ఉన్నప్పుడు దగ్గర కదా వేసేది అదే రామంతపూర్. అంటే అది అంబర్పేట అసెంబ్లీ. అది కూడా ఇది అంబర్పేట, ఏది న్యూ నల్లకుంట కానీ
మన అయ్యప్ప డిడి కాలనీ కానీ అంబర్పేట అసెంబ్లీ కాబట్టి ఈ దగ్గర వేసేది. ఇప్పుడు పంజగుట్టకు వచ్చినాము, అక్కడ ఏంటంటే జిహెచ్ఎంసీ 2015 టైంలో సోమాజిగూడ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సార్ మీ ఓటు ఉండాలి సార్, నాకు టికెట్ వస్తుంది సార్, మీ ఓటు ఉండాలి సార్ ఇక్కడ అని ఆయన ఫామ్ తెచ్చి నాకు తీసుకుపోయినాం. ట్రాన్స్ఫర్ 4 సార్లు పెట్టినా కాలే, నేను 4 సార్లు ట్రాన్స్ఫర్ పెట్టిన కాలే, మీ ఓటు ఉండాలి సార్, మీ ఫ్యామిలీ ఓటు అని సోమాజిగూడ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఎస్సీ అతను బాగా నేను నాకు రామచంద్ర గారు చెప్పేది రావచ్చని ఆయన అప్లై చేస్తే సెకండ్ టైం ఓట్లు వచ్చినాయి. అది సోమాజిగూడది, ఇది రామంతపూర్ది, ఇది రామంతపూర్ది, ఇది సోమాజిగూడది బిఎస్ మక్తా ఇది. సో ఇట్లా ఏంటంటే ట్రాన్స్ఫర్ కావట్లేదు, ఓట్లు పెట్టాయి ఆన్లైన్లో 4 టైమ్స్ అప్లై చేస్తాను కాలే. కానప్పుడు అంత దూరం పోయి కొంచెం మేమంటే ఓసారి వేస్తుంది, నేనైతే మా ఇంట్లో లేడీస్ వేస్తుంది గ్యారంటీ. అవును నిజమే, అది దాని మీద గట్టి ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ మీరు అప్లై చేసినా కూడా కాలేదంటే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? అది ఎన్నికల కమిషన్ అంత గొప్పగా పనిచేస్తుంది. ఎల్బీ నగర్ పోయినాక 3 సార్లు కాదు, 4వసారి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు లేదు ఈ ఓటు వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఎల్బీ నగర్ వచ్చింది. ఇప్పుడు దీని ప్లేస్ లో ఇది వచ్చింది, సర్ప్లకేలో ఇది తీసేయాలి. ఓకే, అంటే మొత్తం సర్ప్లకేలో ఇది తీసేయాలి. 3 ప్రాంతాలు ఉంది మీకు ఓటు, రెండే ఒక రెండో ప్రాంతంది, మూడో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయింది, మొదటి ప్రాంతం అట్నే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి మీకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో యాదాద్రి భువనగిరి జిల్లా 90% పోలింగ్, హైదరాబాద్ జిల్లా 45-46% పోలింగ్. ఎందుకు? డబుల్ ట్రిపుల్ ఓట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సిటీలో ట్రాన్స్ఫర్ అవుతారు, ఇల్లు మారుతారు, సహజం. ఊళ్ళలో మారినా వెంటనే చేంజ్ అయితే ఓటు మారుతుంది. ఊళ్ళలో ఎక్కడైనా వేసుకుంటారు, మళ్ళీ ఓటు ఆ ఇంటి నుంచి ఇంటి మారినా ఓటు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. సర్పంచ్ ఎలక్షన్లదే వార్డు వేసుకోరు. కాబట్టి సిటీలో అది మీకు ఇంకా చెప్పాలంటే ఇది మన మునుగోడు అసెంబ్లీలో 91-92% పోలింగ్. మునుగోడులో కూడా అవునంట. యాకత్పురాలో 39% పోలింగ్, 40 39.9. ఎందుకు? సిటీ కాబట్టి సరే ఓకే, అక్కడ కాదు మీరు అనుకుంటారు కదా, అక్కడ కూడా రోహింగ్యాలు ఉన్నారేమో అనుకోవచ్చు కదా మీరు. రోహింగ్యాలు కాదా ఆడ డబల్ ట్రిపుల్ ఓట్స్ అప్లై చేసుకుంటారు ఓల్డ్ సీట్ లో. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఎంఐఎం పార్టీ లాంటి పార్టీ, ముస్లిం లీగ్, ఎంఐఎం పార్టీ, టిఎంసి ఇలాంటి పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఇలాంటి పార్టీలు ఉన్న దగ్గర 3-4 ఓట్లు అప్లై చేసుకుంటారు. ఎందుకంటే వెనకట రిగ్గింగ్లు బాగా జరిగాయి. బ్యాలెట్ కూర్చోచ్చు, ఈవీఎం నీకు చేయరాదు, అదే టైం తీసుకుంటుంది, ఫిక్స్డ్ టైం తీసుకుంటే ఒక ఓటు ఇంకో ఓటుకు రిగ్గింగ్ చేయరాదు. ఇప్పుడు వాళ్ళు అందుకే ఈవీఎం వద్దంటారు, నాకు రిగ్గింగ్ అవకాశం పోయిందని. ఇంకో ఈవీఎంలు ఏంటంటే నీకు ఓటేసినాక ఫోన్తో ఫస్ట్ నీ బ్యాలెట్ అందులో వేయరు, రిగ్గింగ్ చేస్తాడు. బయట మోడల్ బ్యాలెట్ ఉంటుంది కదా, అది బాక్స్ వేస్తాడు ఫస్ట్ ఓటర్. ఇది తీసుకుపోయి బయట ఉన్న ఏజెంట్కి ఇచ్చి పైసలు తీసుకుంటాడు, 1000 రూపాయలు ఎంత ఐదు తీసుకురావు. అతను అప్పుడు ఈ వేసిన ఓటు వాళ్ళ పార్టీకి నెక్స్ట్ వచ్చే ఓటర్కి ఇస్తాడు. ఆయన తీసుకుపోయి ఆ జేబులో పెట్టుకొని ఆయన ఓటేసి ఫస్ట్ ఇచ్చింది బ్యాలెట్ బాక్స్ వేసి ఇది తీసుకుపోయి మళ్ళీ ఇచ్చి 1000 రూపాయలు తీసుకుంటాడు. రిగ్గింగ్ బ్యాలెట్ పేపర్తో ఎన్నో విధాలు చేయొచ్చు, ఈవీఎం ద్వారా చేయలేదు. కాబట్టి రిగ్గింగ్ కోరుకునే వాళ్ళు ఈవీఎం మీద విషయం చెబుతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈవీఎం మ్యానిపులేట్ కాదు, మ్యానిపులేట్ చేయాలి. మనం బెంగాల్ టేప్ చేశారు, ఓటే రాకుండా, బీజేపీ అభ్యర్థికి ఓటే రాకుండా టేప్ వేస్తే రీపోలింగ్ జరిగాయని తెలిసిపోతే ఎమ్మడే. ఈ సర్ ప్రక్రియ ఓటర్ లిస్టుల ప్రక్షాళన. ప్రక్షాళన అంటే ఏంటి? ఏదైనా ప్రక్షాళన చేయాలి, మన గుణాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాలి, మన బాడీని కూడా ప్రక్షాళన చేసుకోవాలి, సమాజాన్ని కూడా ప్రక్షాళన చేయాలి, మన పిల్లల్ని కూడా తప్పుంటే ప్రక్షాళన చేయాలి. అలాంటి ప్రక్షాళన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధంగా ఇండిపెండెంట్ బాడీ చేసింది, ఎవ్రీ టైం చేస్తుంది, ఇప్పుడు అదే ప్రక్రియ చేస్తుంది. దాని మీద ఇప్పుడు ఏంటంటే నిజంగా వీళ్ళకి కూడా ప్రాబ్లం, విధి లేక దాని మీద విష ప్రచారం చేయాల్సి వస్తుంది. ఏది దీని మీద ఎందుకంటే తప్పు వల్ల ఒక కుంభకోణం లేదా, మోడీ మీద తప్పని మోడీ మీద మంచి పేరు ఉండే, మోడీ ఆస్తులను పెరగకపోయి, కుంభకోణం లేదా, వీళ్ళ మీద ఎట్లా బురద చల్లాలి? ఓడ్చోది అట్లా ఎవరు అన్నారు సార్? ప్లీజ్ మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లెక్కలు ఉన్నాయి, దానికి లెక్కలు ఉన్నాయి, దానికి ఇప్పుడు మోడీకి నోబెల్ అవార్డు ఇచ్చేంత వరకు చెప్తానే ఉంటాడు. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు జరగలేదా దాంట్లో ఏమైనా తప్పు? సుప్రీంకోర్టు ఒక బెంగాల్ విషయంలో కూడా ఒక 26 కమిటీలు వేసింది, 700 మంది ఆఫీసర్లు పెట్టింది. మీ ఓటు ఉంటే ఇక్కడ అప్లై చేసుకోండి,
వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఓటే ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ చెప్పింది మన సుప్రీంకోర్టు బెంగాల్లో కూడా. నీకు ఏదైనా ఉంటే నీకు అన్యాయం జరిగితే కోర్టు ఉంది, కోర్టు ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో ఇన్వాల్వ్ కాదు, నీ అన్యాయాన్ని మాత్రం సవరిస్తుంది. ఓకే. అది కాబట్టి అలాంటి అవకాశం ఉంది. దాన్ని ఎప్పుడు చెప్పరు. బెంగాల్కు తమిళనాడుకు ఉన్న తేడానే 2 సార్లతోనే 12% ఓట్సే పర్సెంటేజ్ కాదు 11-12. అక్కడ బీజేపీ కలిసినాడు విషయం చెప్పాలి. ఇలా బీజేపీ అడ్రస్ కాదు ఈసారి ఓకే, ఆ సారి మాత్రం నాట్ ఓకే. ఇది తప్పు. సరే రాజ్యాంగబద్ధమా కాదా, ఎలక్షన్ కమిషన్ చేస్తుందా లేదా, నువ్వు కోర్టు పోతే కోర్టు నేను రిజెక్ట్ చేసినా లేదా, అది ఇంతకుముందు జరగలేదా, దాని మీద ఎందుకు విషయం చెప్పడం. ఈ పిసిసి అధ్యక్షుడు పోయి కూడా దాన్ని ఏదో చేయాలి. ఏంటంటే వీళ్ళు కుటుంబ పార్టీలు ఏంటంటే ఈ సేవ అనేది ఉండదు కుటుంబ పార్టీలకు. కుటుంబం దోసుకోవడం కుటుంబ పదవులు ఉంటుంది. మరి అది చెప్పడానికి బాగుండదు కాబట్టి ఏదో ఇక గిమ్మిక్కులు చేయాలి. ఆ గిమ్మిక్కులే అబద్ధాలే ఆధారం. బయట ఈ ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాదు మహేష్ గౌడ్ చేసిందంటే ఎలక్షన్ స్టేట్కి పోయి మీరు బీజేపీ ఓటర్లు వ్యతిరేక ఓటర్లు తీసేసి కాకుండా చేయని ఏదో బిల్డప్ చేస్తారు. ఎందుకు చేస్తారు వ్యతిరేక ఓటు? కాబట్టి ఇవి కరెక్ట్ కాదు, విష ప్రచారం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా చేసే ప్రక్రియ సార్. ఇంతకుముందు 11-12 మీరేం విష ప్రచారం అంటున్నారు సార్. కానీ మరి దీది ఎవరైతే మమతా బెనర్జీ మరి చనిపోయిన వాళ్ళు ఓట్లను తీసేశారని చెప్పి ఆ బతుకున్న వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కోర్టుకి వెళ్ళారు ఆవిడ. మరి దానికి ఏం చెప్తారు సార్? అంటే అక్కడ కూడా సర ప్రక్రియలో కూడా పూర్తిగా ప్రక్షాళన జరగలేనట్టే కదా మరి లెక్క చూసుకుంటే మరి 100% ఏది మరి అదే మరి వినండి, ఏ పని 100% పక్కన జరగదు. 95, 96, 97 వరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అది ఇప్పుడు వద్దు 5% ఉంది అంటే కరెక్ట్ కాదు కదా. అందుకేనా ఇప్పుడు కొత్త తీసుకొచ్చారు, తాళం వేసున్న 3 సార్లు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. మన ఎల్ఓయూలా వాళ్ళు 3 సార్లు వెళ్ళాలి కంపల్సరీ. బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ తాళం వేసిన కనీసం 3 సార్లు వెళ్ళాలి. అది మంచిది, అది మంచిది. ఆమె ఏంటంటే 46 మందో 36 మందో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోలింగ్ డ్యూటీ వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళే తీసేసిన పట్టించుకోలేదా, రాజకీయ బదనాలు చేద్దామని చేసిర్రు. దాని మీద కోర్టులో కేసేస్తే మీరు ముందందుకు రాలే అని చెప్పింది. కాబట్టి సర్ అనేది ప్రజాస్వామ్యబద్ధం, ఎలక్షన్ కమిషన్ డ్యూటీ, దాని మీద విషయం చెప్పడం కరెక్ట్ కాదు. రైట్ రవి గారు, సరే అంటే సర ప్రక్రియ వచ్చిన కాడి నుంచి రాహుల్ గాంధీ గారు దాని మీద ఓట్ చోరీ జరుగుతుందని కొత్త వినూత్నంగా ఆయన కూడా చేశారు. ఓట్ చోరీ జరిగిన దాని మీద కొన్ని నిరూపణ చేయగలిగారు ఆయన. సరే ఏంటి అంటే సర ప్రక్రియ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆయన ఏమంటున్నారు, ఇది బీజేపీ పెట్టింది కాదు, బీజేపీకి సంబంధం లేదు, ఇది పూర్తిగా భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశము, వాళ్ళు చేసినటువంటిది. ఎందుకంటే అది స్పెషల్ బాడీ, ఏమన్నారు, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ, ఇండిపెండెంట్. దాంట్లో ఎవరి ప్రాబల్యం ఉండదు, ఎవరి అజమాయిషీ ఉండదు, దాని సొంత నిర్ణయం తీసుకుంది. ఇది భారత